పేరిట మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉప అధ్యక్షుడు చిట్వేలి రవికుమార్ డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులు పురపాలక కార్యాలయం వద్ద అర్ధనగ్న నిరసన నిర్వహించారు. వేతన పెంపు, వయో పరిమితి 62 ఏళ్లు, గ్రాట్యుటీ చెల్లింపు, జీవో 36 ప్రకారం వేతనాలు, చట్టబద్ధ సెలవులు కావాలని కోరారు. 20 రోజుల ఆందోళనలపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని మండిపడుతూ రాష్ట్ర వ్యాప్త సమ్మెకు సిద్ధమని పేర్కొన్నారు. రాజంపేట ఎన్జిఓ అసోసియేషన్ కూడా నేను ఎప్పుడు కూడా మీకు సపోర్ట్గా ఉంటాను. మీకు ఏ సమస్య వచ్చినా కూడా నా వంతు సహాయ సహకారాలుగా ఆర్థికంగా కూడా నేను ఇస్తాను. రవీంద్రకు మొన్న రెవెన్యూ అతను యాక్సిడెంట్ జరిగింది. రవీంద్ర నేను పోయి నా పర్సనల్గా 10,000 రూపాయలు ఇచ్చేసి వచ్చాను. బైపాస్లో పెద్ద యాక్సిడెంట్ జరిగింది. భార్య భర్త ఇద్దరికి. వాళ్ళ భార్య కూడా చాలా సీరియస్గా ఉండాలి. నా వంతు సహాయ సహకారాలు 10,000 ఇచ్చేసి వచ్చాను పర్సనల్గా సంఘానికి సంబంధించి. అలాగే మీరు ఏదన్నా ఉంటే కదా నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. నేను ప్రతి కార్యక్రమంలో కూడా మీకు వెళ్ళట్టే ఉంటాను. ఈరోజు కొంతమంది ఉద్యోగ సంఘం ఎంత ప్రమాణంగా ఉంది. ప్రతి ఒక్కరే తెలుసు. నేను ₹1 కూడా తగ్గలేదు. అందరికి తెలుసు, మీకు అందరికీ తెలుసు. ఎవరన్నా రాని మీటింగ్ కూడా నేను మీటింగ్ వింటాను చెప్తున్నాను. ఫ్రీగానే నేను విన్నాను. కాఫీ ఫ్రీగానే ఎవరికి కూడా ఫ్రీగానే. అట్లాంటి నాకు పొగ పెట్టాలని ఉండగట్టండి. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేసినందుకు ఎప్పుడు కూడా అవమానాలు ఉంటాయి. రాళ్ళు వేసేవాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. నేను ఇప్పుడు కూడా నేను సంఘంలో లేకపోతే కూడా నా వంతు సహాయ సహకారాలు మీకు అందిస్తానని న్యాయమైన